బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మొత్తం కూడా 104 డిప్యూటీ మేనేజర్, ఏవీపీ పోస్టుల కోసం మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. మరి ఈ నోటిఫికేషన్కి అండ్ ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలో, నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 రిక్వైర్మెంట్ మొత్తం కూడా 104 డిప్యూటీ మేనేజర్, ఏవీపీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏదైనా గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అది అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చూద్దామండి. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అయిందనమాట. March 27న అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ చూడండి April 16th వరకు మాత్రమే టైం ఉంది. సో అప్పటితో మనకి అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఆ లోపలనే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్ లింక్ ఇక్కడ ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తానండి. బ్యాంక్ ఆఫ్ బరోడా .bank.in అని ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, అది క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా అక్కడ ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, ఇలా క్లియర్గా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా చూసుకోవచ్చు. చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా WMS డిప్యూటీ మేనేజర్, ఏవీపీ మరియు ఇతర పోస్టుల నోటిఫికేషన్ 2026 కింద బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే BOB 2026 8th అనే ప్రకటన నెంబర్ క్రింద మనకి 27th March అధికారిక వెబ్సైట్లో విడుదల చేయబడింది. బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ రిక్వైర్మెంట్ 2026 కింద ఇక్కడ కొన్ని పోస్టులు అయితే ఓపెన్ చేశారనమాట. మొత్తం పోస్టులు వచ్చేసరికి 104 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అందులో డిప్యూటీ మేనేజర్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, అలాగే మరియు డిప్యూటీ మేనేజర్, ఇలా కొన్ని రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలంటే డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, కానీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. వెల్త్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, పెట్టుబడులు లేదా సంబంధిత ఆర్థిక సేవలలో పోస్టుల వారీగా అవసరమైన పని అనుభవం ఉన్న నిర్దేశిత వయోపరిమితిలో పోస్టులను బట్టి ఏజ్ లిమిట్ చూడండి 24 నుంచి 45 ఇయర్స్ మధ్య గల వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. 24 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య గల వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ రిక్వైర్మెంట్ 2026 కోసం ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ 27 March 2026న ప్రారంభం అయ్యింది. సో 16th April 2026 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫామ్ సమర్పణ మరియు ఫీజు చెల్లింపును పూర్తి చేసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇందులో పోస్టులు వచ్చేసరికి వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ రిక్రూట్మెంట్ 2026, ప్రకటన సంఖ్య వచ్చేసరికి BOB అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 8 అనమాట. నెక్స్ట్ అందులో పోస్టులు APV గ్రూప్ 2 హెడ్, అలాగే APV టెరిటరీ హెడ్, అలాగే డిప్యూటీ మేనేజర్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ పోస్టులు ఉన్నాయి. సో మొత్తం ఖాళీలు 104 పోస్టులు. నెక్స్ట్ చూడండి, అర్హత వచ్చేసరికి భారత ప్రభుత్వ సంస్థల్లో AICTE చేత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి వయోపరిమిత ఏజ్ లిమిట్ చూడండి 1/3/2026 నాటికి, అంటే March 1 నాటికి ఇక్కడ పోస్టల్ వైజ్ ఏజ్ లిమిట్ ఇచ్చాడు కదా. సో ఆ ఏజ్ 27 to 40 ఇయర్స్ వచ్చేసి ఉండాలన్నమాట. సో 27 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ March 1 నాటికి 27 to 40 ఇయర్స్ వచ్చేసి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, డిప్యూటీ మేనేజర్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 24 to 35 ఇయర్స్. అలా పోస్ట్ వారీగా మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారనమాట. అండ్ అలాగే వయసు సడలింపు కూడా ఉంది. SC, ST, OBC, అలాగే దివ్యాంగులకు, మాజీ సైనికులకు ఎక్స్ట్రాగా మనకి కేటగిరీ వైజ్ వయో సడలింపు కూడా ఉంటుందన్నమాట.
అది పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూసినప్పుడు తెలుస్తుంది. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అంటే ఆన్లైన్లో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ఫీ చూడండి, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 850 అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ కేటగిరీస్ 175 అనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో అక్కడ వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లేసెస్ చూడండి, పోస్టింగ్ ప్లేసెస్ చూడండి, ముంబై, బెంగళూరు, అలాగే చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, భారతదేశంలో ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన మీకు నచ్చిన ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అధికారిక వెబ్సైట్ లింక్ అయితే ఇదనమాట. సో క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వస్తుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఎలా ఏంటన్నది అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ అని. సో అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో షేర్ చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ తెలుసు కదా, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 27th March, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th April 2026తో క్లోజ్ అయిపోతుంది. సో ఆ లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. నెక్స్ట్ చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ రిక్వైర్మెంట్ 2026 కింద వివిధ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ పోస్టుల కోసం మొత్తం కూడా 104 ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు. సో ఈ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఇందులో మనకి కొన్ని రకాల పోస్టులు ఉన్నాయి కదా, పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూద్దాం. అంటే ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. ఏపీవి టు గ్రూప్ హెడ్కి వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ టెరిటరీ హెడ్కి వచ్చేసరికి 17, డిప్యూటీ మేనేజర్ అంటే సీనియర్ రిలేషన్షిప్కి వచ్చేసరికి వేకెన్సీస్ 70 అనమాట. నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ కింద 104 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ కింద అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి ఏంటి అన్నది క్లియర్గా చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ రిక్రూట్మెంట్ 2026 కొరకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి 27th March అయితే స్టార్ట్ అయింది. 16th లాస్ట్ కదా. ఇక్కడ చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా .bankin.in వెళ్ళి అక్కడ కెరియర్స్ కరెంట్ ఆపర్చునిటీస్ అని విభాగం కింద తమ బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ అప్లికేషన్ ఫామ్ 2026ను పూర్తి చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి అక్కడ ప్రకటన నెంబర్ అని కనిపిస్తుంది. ఆ నెంబర్పై క్లిక్ చేస్తే సో నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి, చెక్ చేసుకోండి. అంటే పోస్ట్ వారీగా ఖాళీలు, అర్హత, ఏజ్ లిమిట్, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏంటి, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా వస్తాయి. అవన్నీ కూడా క్లియర్గా చదివి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ మనకి అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వంటి ప్రాథమిక వివరాలను అందించి రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ను క్రియేట్ చేయడం ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. బీఓబీ అండ్ అలాగే WMS రిక్వైర్మెంట్ ప్రక్రియ 2026 పూర్తయ్యే వరకు ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ యాక్టివ్ ఉండేలాగా చూసుకోండి. అంటే నెంబర్ యాక్టివ్లో ఉండేలాగా చూసుకోండి. సో ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ను పూరించండి. అంటే ఎలాగంటే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ క్రియేట్ చేశారు కదా, సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా WMS దరఖాస్తు ఫామ్ 2026ను పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేయాలి. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే కేటగిరీ, అలాగే మీకు నచ్చిన పోస్టు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఎటువంటి చేంజెస్ చేసుకోవడానికి కుదరదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఉంది కదా, ఇంతకు ముందు చెప్పాను చూడండి స్టార్టింగ్లో. కేటగిరీస్ వైజ్ మీ ఏ కేటగిరీ అయితే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి. ఇంకా ఫైనల్గా చూడండి, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసి అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత సిస్టమ్ ద్వారా రూపొందించబడిన దరఖాస్తు ఫామ్ మరియు ఫీజు రసీదు యొక్క ఒక కాపీ తీసుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఇవి అవసరం అవుతాయి అన్నమాట. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. నోటిఫికేషన్ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో మరి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోవద్దు. వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.